హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఓఐ పార్ట్ 2ని డిస్కస్ చేసుకుంటున్నాం. లైవ్ మార్కెట్లో ఓఐ బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రైస్ పెరుగుతుందా లేదా పడుతుందా అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. అండ్ ఈరోజు ఓఐ చూసి రేపు మార్కెట్ ఎలా ఉంటుందో గెస్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది కూడా మనం తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా టోటల్ వీడియో చూడండి. మనం లాస్ట్ వీడియోలో బిల్డప్స్ గురించి తెలుసుకున్నాం, కానీ అది డీప్గా అయితే తెలుసుకోలేదు. జస్ట్ ఎలా ఉంటుందని మీకు చెప్పాను. అండ్ బిల్డప్లో అందరూ మనకి చెప్పేది 4 టైప్స్: లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవర్. అందులో అందరూ చెప్పేది వాల్యూమ్ పెరుగుతుంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది, వాల్యూమ్ పడిపోతుంటే వీక్గా ఉంటుంది. కానీ వాల్యూమ్ కంటే మనకి డెల్టా అన్నది చాలా ఇంపార్టెంట్. డెల్టాని యూజ్ చేసి మనకి అది రియల్గా పెరుగుతుందా రియల్గా పడుతుందా అనేది కూడా మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ఈ వాల్యూమ్ బేస్ చేసుకొని 70% వరకే మనం దాన్ని అంచనా వేయచ్చు అనుకుంటే, డెల్టా బేస్ చేసుకొని దాన్ని 90% వరకు అంచనా వేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఈరోజు తెలుసుకుందాం డీప్గా. ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మీరు చాలా వీడియోస్ చూసింటారు యూట్యూబ్లో, అందరూ ఒకే ప్యాటర్న్లో చెప్పారు. కానీ నేను ఈరోజు మీకు కొద్దిగా డిఫరెంట్గా చెప్తాను, బెస్ట్గా చెప్తాను. ఇలాంటి టాపిక్స్ మీకు ఎవరూ చెప్పరు. సో ఇందులో ఏదైనా ఒక్కటి మీకు కొత్తగా తెలుసుకున్నాము అని అనిపించినా, ఇంట్రెస్ట్గా అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్స్ పెరగడానికి హెల్ప్ చేయండి. బిల్డప్స్ చూసామంటే ఇది నార్మల్. ఇప్పుడు మనం కొద్దిగా అడ్వాన్స్గా చూద్దాం. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఇందులో ప్రైజ్, ఓఐ, వాల్యూమ్స్ అండ్ డెల్టా. వాల్యూమ్స్ అన్నది ఏం ఇండికేట్ చేస్తుంది? బై, సెల్ ఎన్ని జరిగాయి, అందులో ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు అని మాత్రం చూపించదు. ఓన్లీ బై, సెల్ ఎన్ని జరిగాయి అని మాత్రమే చెప్తుంది. డెల్టా అన్నది ఏం చెప్తుంది? ఆ పర్టికులర్ టైంలో అది 1 మినిట్ కానీ, 2 మినిట్స్ కానీ, 5 మినిట్స్ కానీ, ఆ టైంలో బయ్యర్స్ ఉన్నారా, సెల్లర్స్ ఉన్నారా అనేది చెప్తుంది. నెట్ ఈ ప్లస్ అన్నది బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మైనస్ అన్నది సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలా అంటే, ప్రైస్ పెరుగుతూ ఉండాలి, ఓఐ కూడా పెరగాలి. అది ఏ ఓఐ పెరగాలి? పుట్టు ఓఐ అనేది పెరగాలి, వాల్యూమ్స్ పెరగాలి. అంటే ఈ వాల్యూమ్స్ ఏం ఇండికేట్ చేస్తుంది? మార్కెట్లో వోలటిలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది వాల్యూమ్స్తో. సో వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయంటే వోలటిలిటీ ఉంటుంది. వోలటిలిటీ ఉంటే మనం ఈజీగా ప్రైస్ మూవ్ అన్నది ఈజీగా జరుగుతుంది. సో ఆప్షన్స్ కరగకుండా మనకి బై టార్గెట్లు హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాల్యూమ్స్ పెరిగేటప్పుడు మనం బై చేస్తే బెస్ట్, వోలటిలిటీ ఉంటుంది కాబట్టి. వాల్యూమ్స్ ఏవీ లేవంటే అప్పుడు మనం బై చేయకూడదు, సెల్ చేస్తే బెస్ట్, ఎందుకంటే ఆప్షన్ కరుగుతుంది కాబట్టి. డెల్టా అన్నది పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ అంటే బయ్యర్స్ ఉండాలి. ప్రైస్ పెరిగేటప్పుడు బయ్యర్స్ ఉంటే అది స్ట్రాంగ్గా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, స్ట్రాంగ్ బుల్లిష్. అదే ప్రైస్ పెరుగుతూ ఉండి, పుట్టు ఓఐ కూడా పెరుగుతూ ఉండి, వాల్యూమ్స్ కూడా పెరుగుతూ ఉండి, డెల్టా మాత్రం మైనస్ ఉందనుకోండి. మైనస్ అంటే సెల్లర్స్. అప్ ట్రెండ్లో బయ్యర్స్ ఉండాలి కానీ సెల్లర్స్ ఉన్నారంటే దాని మీనింగ్ ఏమి? ఎప్పుడైనా ప్రైస్ని కిందకి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫేక్ బుల్లిష్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది ఎక్కడ వర్కౌట్ అవుతుందంటే, ఒక రెసిస్టెంట్ ఉంటుంది కదా, అక్కడికి ప్రైస్ వెళ్ళి బ్రేక్అవుట్ వస్తుంది కదా, ఆ బ్రేక్అవుట్ అన్నది ఫేక్ అయ్యి మళ్ళీ కిందకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే సెల్లర్స్ ఉన్నారు కాబట్టి. అలాని పూర్తిగా కిందకు వచ్చేస్తుంది అంటే రాదు, ఎందుకంటే పుట్టు ఓఐ అనేది పెరుగుతుంది కదా. సో కిందకి రావడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది, కానీ అంత మూమెంట్ హైకి ఉండకపోవచ్చు. ఇలాంటి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు బ్రేక్అవుట్ ఫేక్ అవడానికి ఛాన్స్. ఓకే, అదే ప్రైస్ పడుతూ ఉండి ఓఐ కూడా పెరుగుతుండాలి. ఏ ఓఐ పెరగాలి? పడేటప్పుడు కాల్ ఓఐ అనేది పెరగాలి. కాల్ ఓఐ పెరుగుతూ వాల్యూమ్స్ కూడా పెరుగుతూ నెగిటివ్ డెల్టా ఉండాలి. నెగిటివ్ డెల్టా ఉందంటే సెల్లర్స్ ఉన్నారని. ఒక పడే ట్రెండ్లో సెల్లర్సే ఉండాలి, బయ్యర్స్ కాదు కదా. సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఇది స్ట్రాంగ్ బేరీస్ అవడానికి ఛాన్స్. బ్రేక్అవుట్లు వచ్చినా డౌన్ సైడ్ ఈజీగా ఇంకా కింద పడడానికి ఛాన్స్. అదే ప్రైస్ పడుతూ ఉండి ఓఐ కూడా పెరుగుతూ ఉంటే, ఏ ఓఐ? కాల్ ఓఐ పెరుగుతూ ఉంటే, వాల్యూమ్స్ కూడా పెరుగుతూ ఉండి, డెల్టా పాజిటివ్ డెల్టా ఉందనుకోండి, పడేటప్పుడు ప్రైస్ సెల్లర్స్ ఉండాలి కదా, అంటే మనకి నెగిటివ్ డెల్టా ఉండాలి. కానీ పాజిటివ్ డెల్టా ఉందంటే ఇది ఫేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే డౌన్ సైడ్ వచ్చే బ్రేక్అవుట్లు ఫేక్ అయ్యి మళ్ళీ పైకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరీ ఎక్కువ పైకి రాకపోవచ్చు, కానీ ఆ బ్రేక్అవుట్ ఫేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ప్రైస్
పెరుగుతూ ఉండి ఓఐ పడుతూ ఉందనుకోండి, ఏ ఓఐ యాక్చువల్గా మనకి ప్రైస్ పెరిగేటప్పుడు ఏ ఓఐ పెరగాలి, పుట్ ఓఐ పెరగాలి. కానీ ఇక్కడ పుట్ ఓఐ పడుతూ ఉందనుకుందాం. పుట్ ఓఐ పడుతూ ఉంది కానీ ప్రైస్ ఏం పెరుగుతుంది, వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి అంటే వాలటిలిటీ ఉంది. కానీ డెల్టా పాజిటివ్గా ఉంది అంటే ఇక్కడ డెల్టా ఓకే, ప్రైస్ పెరుగుతుంది ఓకే, వాల్యూమ్స్ పెరుగుతుంది ఓకే, కానీ పుట్ ఓఐ అన్నది పడుతూ ఉంది అంటే ఎగ్జిట్ అయిపోతున్నారు కాంట్రాక్ట్స్. ప్రైస్ ఇంకా పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది అని అర్థమయ్యే ఎగ్జిట్ అవుతుంటారు. సో బ్రేక్అవుట్లు వచ్చినప్పుడు అప్ సైడ్కి రెసిస్టెంట్ దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, అది ఈజీగా ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్గా కిందకు కూడా వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం పైన ఇక్కడ గమనించామంటే ఇక్కడ ఎక్కువ కిందకు పడకపోవచ్చు అని చెప్పాను, వీక్ బుల్లిష్. కానీ ఈ కేసులో మాత్రం కిందకి ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓఐ ఎగ్జిట్ అవుతున్నారు. పుట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇక మార్కెట్ పైకి వెళ్ళదని వాళ్ళ కాంట్రాక్ట్లు క్లోజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది స్ట్రాంగ్ గా ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి కిందకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ అదే ఈ కేసులో అయితే ఓఐ నెగిటివ్ గా లేదు, ఓన్లీ డెల్టా మాత్రమే ఆపోజిట్ లో ఉంది. డెల్టా ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఇది ఒకవేళ ఫేక్ బ్రేక్అవుట్ అయినా స్ట్రాంగ్ గా కిందకి రాకపోవచ్చు, కానీ ఇది వస్తుంది. నెక్స్ట్ చూసామంటే ప్రైస్ పడుతూ ఉంటుంది, ఓఐ కూడా పడుతూ ఉంది. ప్రైస్ పడేటప్పుడు మనకి కాల్ ఓఐ అనేది పెరగాలి, కానీ కాల్ ఓఐ పడుతూ ఉంది, ప్రైస్ ఏమో పడుతూ ఉంది, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, నెగిటివ్ డెల్టా ఉంది. కాల్ ఓఐ పెరగకుండా ఓఐ అన్నది కాంట్రాక్ట్ లో ఎగ్జిట్ అవుతున్నారు. సో వీక్ బేరీస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చే బ్రేక్అవుట్లు ఈజీగా రివర్స్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసామంటే ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ఓఐలో చేంజ్ ఉండదు. అంటే పుట్ ఓఐ ఎక్కువ పెరగకపోవచ్చు, కాల్ ఓఐ ఎక్కువ పెరగకపోవచ్చు, డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండదు. వాల్యూమ్స్ ఉన్నవి ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. డెల్టా పాజిటివ్ డెల్టా ఉంటుంది. దీని మీనింగ్ కన్సాలిడేషన్ పాజిటివ్ గా ఉండొచ్చు. అంటే పైకి బ్రేక్అవుట్లు వస్తే కొద్దిగా వర్కౌట్ అవ్వచ్చు, కానీ స్ట్రాంగ్ గా ఉండదు. డౌన్ సైడ్ వర్కౌట్ కాకపోవచ్చు, పాజిటివ్ కన్సాలిడేషన్. అదే ప్రైస్ పడుతూ ఉండి ఓఐ ఈక్వల్ గా ఉండి అంటే వాల్యూమ్స్ అన్నవి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. డెల్టా నెగిటివ్ గా ఉంది అంటే సెల్లర్స్ ఉన్నాయి. దీన్ని మనం నెగిటివ్ కన్సాలిడేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనం చార్ట్ లో చూద్దాం. లాస్ట్ ఫ్రైడే నిఫ్టీ చార్ట్ ఇది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూసామంటే పాజిటివ్ గా ఉంది, ఎవరైనా కానీ ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ కన్సాలిడేట్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. నేను ఫ్రైడే రోజు షార్ట్ వీడియో కూడా పెట్టాను, ఒకసారి ఇప్పుడు ఉంటుంది, చెక్ చేయండి. ప్రజెంట్ కన్సాలిడేషన్ లో ఉన్న పాజిటివ్ గా కనిపిస్తున్నా కానీ డౌన్ సైడ్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మనకి వాల్యూమ్స్ అండ్ డెల్టా మధ్య డిఫరెన్స్ చెప్తాను. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, ఈ కన్సాలిడేషన్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఏమీ తెలియడం లేదు, పెరుగుతుందా పడుతుందా అని. వాల్యూమ్స్ చూసామంటే వాల్యూమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయి, పాజిటివ్ వాల్యూమ్స్ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఇక్కడ క్రసర్ పెట్టినప్పుడు వాల్యూమ్స్ అన్నవి ఇక్కడ కనిపిస్తుంది వాల్యూమ్ బార్, అక్కడ చూడండి ఏమైనా డిఫరెన్స్ ఉందా. రెడ్ బార్ అయితే రెడ్ కలర్స్ లో వాల్యూమ్, గ్రీన్ బార్ అయితే గ్రీన్ కలర్ లో వాల్యూమ్ ఉంటుంది. అవి ఎంత అని ఉంటుంది, కానీ బయర్ ఉన్నారా సెల్లర్ ఉన్నారా అనేది మనకు తెలియదు. సో ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుందంటే ఎట్ సైడ్ వెళ్తుందని మనం అనుకుంటాం. ఇక్కడ మనకి యూజ్ అయ్యేటివి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఫస్ట్ 1 అవర్ అన్నది ప్యూర్గా న్యూస్ బేస్ మీద ఉంటుంది. ఫస్ట్ 1 అవర్లో ఓఐ కూడా మనకి రాంగ్ ఇండికేషన్ వస్తుంది. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం వదిలేసామంటే 9:45 అరౌండ్ మనం చూసామంటే కొద్దిగా క్లారిటీ వస్తుంది, మరీ ఎక్కువ క్లారిటీ అయితే రాదు. అరౌండ్ 10:30 10:40 దగ్గర ఓఐ అనేది కొంచెం బెటర్గా చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ లో మనకు వాల్యూమ్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ఏ వాల్యూమ్స్ అని మనకి చూపిస్తలేదు. ఇప్పుడు ఇక్కడ మనకి డెల్టా అన్నది యూజ్ అవుతుంది. డెల్టా చూడడానికి మనకి ఇండికేటర్ ఉంటుంది. డెల్టా అని టైప్ చేశారంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా, వాల్యూమ్ డెల్టా, ఈ క్యూములేటివ్ వాల్యూమ్ డెల్టాని యాడ్ చేసుకుందాం. ఆ జీరో లైన్ ని మనం పెద్దగా చేసుకుందాం. ఈ జీరో లైన్ కి అబోవ్ ఉంటే పాజిటివ్ డెల్టా అంటే బయ్యర్స్ ఉన్నారు, బిలో ఉంటే సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ మనం గమనించామంటే ఇక్కడ వరకు కూడా ఈ పాజిటివ్ కన్సాలిడేషన్ లో మనకి బయ్యర్సే చూపించింది, డెల్టా కూడా మనకి. ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ ఈ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు డెల్టా కూడా డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఇది స్ట్రాంగ్ గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఎప్పుడు వచ్చింది, అరౌండ్ 10కి అలా అరౌండ్ మనకి బ్రేక్అవుట్ వచ్చింది. అప్పుడు మనం చేంజ్ ఇన్ ఓఐ చూడాలి. ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఓఏ అన్నది కాల్స్ ఎగ్జిట్ అయ్యారా, పుట్స్ ఎగ్జిట్ అయ్యారా అని మనం చూడాలి. దానికోసం మనకి
సెన్సిబుల్ ఉంటుంది, ఫైర్స్ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ క్యాండిల్ తీసుకుందాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అట్లీస్ట్ ఫస్ట్ 15 మినిట్స్ అన్నది మనం నమ్మకూడదు, బట్ వాల్యూమ్స్కి డెల్టాకి డిఫరెన్స్ చెప్తున్నా. ఇప్పుడు ఈ క్యాండిల్ చూడండి ఎలా ఉంది. ఈ క్యాండిల్ మనకి పాజిటివ్ క్యాండిల్ ఉంది, పాజిటివ్ వాల్యూమ్ ఉంది. వాల్యూమ్ చూసారంటే వాల్యూమ్ ఎలా ఉంది, 217K పాజిటివ్ వాల్యూమ్స్ ఉన్నాయి. కానీ కింద చూడండి డెల్టాలో ఏముంది, అక్కడ సివిడి ఇండికేటర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఏముంది, నెట్ వాల్యూమ్స్ 136K ఉంది. అంటే 136K మాత్రమే బయ్యర్స్ ఉన్నారు, రిమైనింగ్ వాళ్ళు సెల్లర్స్ ఉన్నారు. అదే నెక్స్ట్ క్యాండిల్ చూసామంటే వాల్యూమ్స్ 116 సెల్లర్స్ ఉన్నారు. కానీ డెల్టా చూసారంటే ఓన్లీ 10K మాత్రమే నెగిటివ్ డెల్టా ఉంది, అంటే రిమైనింగ్ అంతా బయ్యర్స్ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ కిందకి రాలేదు, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. వాల్యూమ్ ఏమో మీకు ఏం చెప్తుంది, సెల్లర్స్ ఉన్నారు అని చెప్తుంది. కానీ డెల్టా ఏం చెప్తుంది, ఎక్కువ మంది సెల్లర్స్ లేరు, ప్రైస్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే వాల్యూమ్స్ కంటే డెల్టా అనేది చాలా ఇంపార్టెంట్. డెల్టా గురించి ఇంకా చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, వీటి గురించి సపరేట్ వీడియోస్ చేస్తాను డీప్గా. ఇప్పుడు సెన్సిబుల్ చూపిస్తాను. ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళామంటే ఇందులో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇది మనం తీసుకుందాం. కరెంట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకొని మనకి 10కి బ్రేక్అవుట్ వచ్చింది కదా, 10 వరకు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ మార్కెట్ ఎక్కడుంది, ఈ కన్సాలేషన్ స్టేజ్ 26,000 దగ్గర ఉంది. ఈ 26,000 దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ ఓఐ అండ్ పుట్ ఓఐ ట్రెండింగ్ ఓఐ అనేది ఏమవుతుంది అనేది మనం చూడాలి. మనం గమనించామంటే సెన్సిబుల్ ఓపెన్ చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ మనం తీసుకున్నామంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో కరెంట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మార్నింగ్ మనకి 10 వరకు మనకి బ్రేక్అవుట్ 10కి వచ్చింది కాబట్టి మనకి మార్కెట్ 26,000 దగ్గర ఉన్నది. 26,000 దగ్గర పుట్ ఓఐ పెరిగింది. ఎంత పెరిగింది, 25 lakhs పెరిగింది. కానీ కాల్ ఓఐ ఎంత పెరిగింది, 52 lakhs పెరిగింది. అంటే పుట్ ఓఐ కంటే కాల్ సైడ్ అంటే ప్రైజింగ్ కిందకు పడుతుంది అనేవాళ్ళు డబుల్ ఉన్నారు. నెక్స్ట్ 10:30 వరకు చూద్దాం, 25,950 దగ్గర కూడా ఇంకా డబుల్ ఉన్నారు, అంటే ఇంకా కిందకు పడుతుంది. అండ్ ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ మనకి ఎన్ని కన్ఫర్మ్ చేసింది, డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు సెన్సిబుల్లో మనకి క్లియర్గా ఆ స్ట్రైక్ 26,000 బ్రేక్ అయిపోతుందని మనకి ఇండికేట్ చేసింది. అండ్ డెల్టా కూడా మనకి సెల్లర్స్ ఉన్నారని కన్ఫర్మ్ చేసింది. సో ప్రైస్ స్ట్రాంగ్గా డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంటుంది, అదేంటంటే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ ఎటు సైడ్ ఉన్నాయి అనేది ఒక చిన్న హింట్ లాగా మనకి యాడ్ అవుతుంది. అండ్ నేను మార్నింగ్ వీడియోలో ఫ్రైడే వీడియోలో చెప్పాను, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ డౌన్ సైడ్ ఉన్నాయి, సో డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అని. అది కూడా మనకి కొద్దిగా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా ఈరోజు ఓఐ గురించి టోటల్గా కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరడం లేదు. చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది మీకు డీప్గా అర్థమవుతుంది అనుకుంటే, ఇంతే డీప్గా చెప్పాలంటే ఇంకా 3-4 వీడియోస్ అన్నా చేయాల్సి ఉంటుంది ఓపెన్ ఇంట్రెస్ట్ పై. లేదు మాకు ఇంత డీప్గా ఏం అవసరం లేదు, మెయిన్ టాపిక్ చెప్పండి చాలు అంటే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేస్తాను టోటల్. నెక్స్ట్ 1 వీడియోలో కంప్లీట్ చేయాలా, 2 వీడియోసా లేదా 4 వీడియోస్ అనేది కామెంట్ చేస్తే దాని ప్రకారం మనం ప్లాన్ చేద్దాం. సో ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది, అందుకే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.